హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి మేము ఇల్లు వర్క్ జరుగుతున్నప్పుడు తీసుకున్న వీడియో అన్నమాట. ఇప్పటికీ ఇల్లు కట్టుకొని 3 years అవుతుంది. అప్పుడే 3 years అవుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే ఇల్లు కడతామని అస్సలు ఊహించుకోలేదు. రెంట్ హౌస్లో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. మేము కూడా అవన్నీ అనుభవించి బయటపడ్డామన్నమాట. చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవన్నీ గుర్తొస్తే. నేను అంతే, 1 కాదు 2 కాదు, సిటీకి మా దగ్గర ఉన్న సిటీలో మొత్తం అంతా తిరిగి అలసిపోయినామన్నమాట. ఏదో చిన్నగా ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నామన్నమాట. జస్ట్ చిన్నగా 2 రూమ్లు వేసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము. కాకపోతే అది అనుకోకుండా చాలా పెద్దదైపోయింది. అది ఆ దేవుడు ముందే తలరాతలో రాసి పెట్టి ఉంటే కొన్ని జరుగుతాయి అంటారు కదా, అలాగే జరిగిందేమో మేబీ. ఎందుకంటే మేము చాలా కష్టాలు పడ్డాం. రూమ్లలో బయట తిరిగి పిల్లల్ని పెట్టుకొని చాలా ఇబ్బందులు. మాకప్పుడు కొంచెం చిన్న ఏజ్ కాబట్టి అంత మెచ్యూర్గా ఆలోచించలేకపోయే వాళ్ళం. ఇక్కడ కష్టం వస్తే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడున్న ధైర్యం అప్పుడు ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంత ధైర్యం కానీ ఇంత తెలివి కానీ అస్సలు లేదు. మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా అంత తెలివి లేదు. జస్ట్ ఇప్పుడు మాత్రం ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా అనుభవం జరిగింది. ఇంట్లోకి వచ్చాకనే కాదు, అప్పుడు రోజులన్నీ తలుచుకుంటే అమ్మో ఇన్ని కష్టాలు పడ్డామా అనిపిస్తుంది. అంటే అప్పుడు అందరూ అంతే కదా, తొందరగా పెళ్ళిళ్ళు చేయడం, అసలు లైఫ్లో సెటిల్ అవ్వకముందే పెళ్ళిళ్ళు చేస్తారు, అబ్బాయికైనా అమ్మాయికైనా. మా పరిస్థితి అంతే. పెళ్ళి చేసుకున్న తర్వాతనే మేము చదువుకున్నాం. పెళ్ళి అయిన తర్వాత చదువుకోవటం, ఒక సైడు పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే మేము కూడా ఇంకా పీజీలు చేయడం, అట్లా ఒక సైడు పిల్లలు చదువుకుంటూ ఒక సైడు మేము చదువుకుంటూ, మళ్ళీ ఇంట్లో వాళ్ళు టార్చర్, వాళ్ళే పెళ్ళిళ్ళు చేసేస్తారు, వాళ్ళే టార్చర్ పెడతారు. ఎందుకు పెళ్ళిళ్ళు చేయడం? వాళ్ళే కదా మా పిల్లలు బాగుండాలి అనుకొని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళని చదివించాలి. జాబ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. బాగా చదువుకుంటే జాబ్ వచ్చి సెటిల్ అవుతారు. లేదు వాళ్ళ దగ్గర అంత తెలివి లేదు, చదువుకున్న వేస్ట్ అనుకునే వాళ్ళు ఏమవుతారంటే ఓన్గా ఏదైనా పని చేసుకోవటం కానీ, బిజినెస్ చేసుకోవటం కానీ, లేదంటే ఎక్కడైనా జాబ్స్ చేసుకోవటం కానీ చేస్తారు. మా ఇంట్లో అట్లాంటి పరిస్థితి అయితే అస్సలు లేదు. చాలా కష్టాలు పడ్డాం. నేను చాలా చిన్న, మా ఆయన కూడా చిన్నోడే ఆ టైంలో. ఇంకా ఏమి సెటిల్ అవ్వకముందే ఏదో పెళ్లి చేసేసి ఇంకా పంపించేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు పెళ్లి చేసినట్టు తర్వాత మాకు అర్థమైంది. అప్పట్లో ఏం తెలియదు కాబట్టి అందరూ బెదిరిస్తే అది ఇది, ఆ బాధల్లో పెళ్ళి అయితే జరిగిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇంకా కొంతమంది మెంటాలిటీ, అమ్మో ఈ కష్టాలు పడలేమో అని చెప్పి విడిపోతారు, ఇంకా వెళ్ళిపోతారు, భర్త నుంచి కూడా విడిపోతారు. అట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డాం మేమైతే. చాలా టార్చర్ అనమాట. మా అత్త అయితే నరకం చూపించేసింది నాకైతే. ఎందుకంటే ఇప్పటికీ నేను అంటా, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని. ఇప్పుడున్న ధైర్యం అప్పుడు ఉండుంటేనా అని అనిపిస్తుంది. కానీ అప్పుడు అంత సీన్ లేదులే. ఇప్పుడు చిన్నపిల్లలైనా చాలా షార్ప్ ఉన్నారు. 15 years బ్యాక్ అంత మెచ్యూర్ మైండ్స్ అయితే లేవులే అప్పటి వాళ్ళకి, మా ఏజ్ వాళ్ళకి. చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసి ఏదో వాళ్ళని విడగొట్టేయాలా, లేకపోతే ఇంట్లో నుంచి పంపించేయాలా, ఇట్లాంటి మెంటాలిటీతోనే ఉండే మా వాళ్ళైతే. చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ తలుచుకుంటేనే బాధ అవుతుంది. ఈ వీడియో తీసుకున్న నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పి అన్ని డిలీట్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది. ఏదైనా సరే నేను అంత ఈజీగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేసుకోను. ప్రతిదీ నా లైఫ్లో ఆ రోజు మంచిగా అనిపించిందంటే ఆ రోజు వీడియో తీసుకోవడం, ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట. చాలా కష్టపడ్డా. పైన ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కి నీళ్లు పడుతున్నా నేను. ఎందుకంటే అసలు ఇల్లే కడతాం అనుకోలే, 2 floors అయితే వేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళైతే ఇంకా నెగలనియర్ అనమాట. ఇంకా వెళ్ళిపోండి ఒక టార్చర్. అబ్బా పిల్లల్ని పెట్టుకొని ఇంకా బయటికి వెళ్ళి రెంట్ హౌస్లలో వాళ్ళతోని టార్చర్. ఇంకా ఓనర్స్ బాగుంటే ఇల్లు బాగుంటే నీళ్ళ ప్రాబ్లమో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఓనర్స్ బాగాలేకపోతే ఇల్లు బాగుండదు, ఇల్లు బాగుంటే ఓనర్స్ బాగుండదు. తిరిగినామో అస్సలు గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నిసార్లు మా ఇంటి నుంచి వ్యాన్ వచ్చి మా సామాన్లు వేసుకొని ఎన్నిసార్లు మేము బయటికి వెళ్ళిపోయినాము, ఎన్నిసార్లు మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంటికి ఎందుకు రావడం అంటే ఇంకా అక్కడ బయట ఉండలేము. ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే మన ఇంట్లో మనం ఎట్లున్నా బాగుంటుంది కదా అనిపించే రోజులు అవి. ఇంకా ఎట్లున్నా అడ్జస్ట్ అవ్వచ్చు అని మళ్ళీ ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు నెగలనియ్యరు. ఇంకా టార్చర్ అనమాట. వెళ్ళిపోండి అది ఇది. పిల్లల మొహం కూడా చూసి మన పిల్లలు అనే ఫీలింగ్ కూడా ఉండదు అత్తైనా ఎవరైనా సరే. అట్లాంటి రోజులన్నీ భరించి మేమైతే చాలాసార్లు, అప్పుడు అంత తెలియలేదు, ఇప్పుడైతే సిగ్గు అనిపిస్తుంది. ఇన్నిసార్లు పోయినామా మేము ఊర్లో నుంచి సామాన్లు వేసుకొని, ఇన్నిసార్లు
తిరిగినామా అనిపిస్తుంది. అబ్బో ఎన్నిసార్లు. చాలామంది మా ఆయనకి తెలిసిన అబ్బాయిలు కానీ అందరూ చాలామంది హెల్ప్ చేస్తుండే మాకు. లగేజ్ అన్నీ మేము బండిలో ఎక్కియడము, మళ్ళీ సిటీ వెళ్ళిపోవడము, మళ్ళీ అక్కడ ఉండడము, కొద్ది రోజులు ఉండడం, మళ్ళీ పిల్లలతోని బాధ, ఓనర్స్తోని బాధ, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ వీళ్ళు గొడవలు పడడము, మళ్ళీ వెళ్ళిపోవడము. అబ్బో ఇవన్నీ తట్టుకోలేక మాకు దగ్గరలో కూడా రెంట్ కొన్నాము. ఈ వీళ్ళ గోల ఎందుకులే, మనం ఏదో ఒకటి డబ్బులు పోయినా పర్వాలేదు బయట ఉందామని చెప్పి బయట ఉంటే ఓనర్స్తోని బాధ, ఏదో ఒక టార్చర్ ఉండేది. ఇంకా ఇవన్నీ కాదు అని చెప్పి ఫ్లాట్ వెతుక్కోవడానికి అయితే ట్రై చేసినాము. ఇంకా ఫ్లాట్ వెతుక్కోవడానికి కూడా అంత స్ట్రెంగ్త్ ఎలా వచ్చిందంటే మెయిన్ యూట్యూబ్ డబ్బుల నుంచి. అనుకోకుండా దేవుడు వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనుకున్నారో ఏమో తెలియదు కానీ సడన్గా డబ్బులు ఎక్కువ రావడం అదంతా ఏం చేయాలో అర్థం కాక చాలా గోల్డ్ కొనేసినాము. అప్పుడు నాకు అప్పటికి ఎంత మెచ్యూర్ లేదు. లాక్డౌన్ తర్వాత మా ఆయనని ఈ డబ్బులు వస్తున్నాయి కదా గోల్డ్ కొందాం, ఇంకేం చేయలేం కదా అనుకున్నాము. గోల్డ్ కొన్నాం. గోల్డ్ కొంటూ ఉంటే రూమ్లలో ఏదో ఒక చిన్న పిల్లలు మా పిల్లల్ని మా ఇంటి ముందు నుంచి పోవద్దు అంటారు. రెంట్కున్నాం కదా, అమ్మో ఈ బాధలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు పడాలి మనం, అసలు ఇన్ని డబ్బులు వాళ్ళకి రెంట్ ఇచ్చి వాళ్ళతోని పిల్లలతోని కూడా అనిపించుకోవడం ఏంది అని చెప్పి చాలా బాధ అనిపించింది. ఇంకా మా ఆయన అయితే వెంటనే ఇంకా ఈ గోల్డ్ ఇవి డబ్బులు కూడా వస్తున్నాయి కదా యూట్యూబ్ నుంచి మంచిగా చెప్పి వెంటనే మేము అనుకున్నాం అనమాట ఒక ఫ్లాట్ కొందామని. ఫ్లాట్ కోసం చాలా తిరిగినాము. మా ఊరు దగ్గర సిటీ చుట్టుపక్కలంతా అసలు ప్లేస్లే లేవన్నమాట ఫ్లాట్స్ మొత్తం. ఇంకా లాస్ట్ చివర్లో ఇక్కడెక్కడనో వేరే ఊరి చుట్టూ వచ్చి మనం అక్కడ అంతా తిరగడం ఎందుకు, మన ఊర్లోనే మనకి అది ప్లేస్ ఉంటుంది మాకు, అక్కడ కట్టుకుంటే అయిపోతుంది కదా, ఫ్లాట్ కొనే డబ్బులతోనే మనకి ఇల్లు అయిపోతుంది అనుకున్నాం అనమాట. అట్లా మేము ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా ఆలోచించుకున్నాం. ఫస్ట్ అనుకున్నాం, మా ఆయన అన్నాడు 2 రూమ్లు వేసుకొని చుట్టూ కాంపౌండ్ కట్టుకొని ఇంకా రేకులు వేసుకొని కడదాము అన్నాడు. నేను రేకుల కంటే స్లాబ్ బెటర్ కదా అని నేను అన్నా అనమాట. అప్పుడే మా డాడీ ఉండే, ఇంకా స్లాబ్కి ఎంత అవుతుంది, ఒక 2-3 లక్షలు అవుతుండొచ్చు, స్లాబే వేసుకోండి అనుకున్నాం. 2 రూమ్లు అనుకున్నాం మేము. ఇంకా స్టార్ట్ చేసేసినాం అనమాట. అనుకోకుండా వచ్చేసినాము. ఇంకా అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా ప్లేస్ల కోసం డిస్టర్బెన్స్, ఇంకా దాన్ని అంతా మాట్లాడుకొని సెట్ చేసుకొని ఇంకా సరే అని చెప్పి ప్లేస్ అయితే సెట్ చేసుకున్న తర్వాత 2 రూమ్లు అనుకున్నాం మేము. చాలా పెద్ద ప్లేస్, చాలా గుంతగా ఉంటుంది లోపలికి, రోడ్డుకి చాలా హైట్, నా అంత హైట్ గుంతలు ఉండే, అంత మొత్తం ఫిలప్ చేసి చాలా కష్టం అయిపోయింది. మా ఆయన అనుకున్నాడు ఒక 10 lakhsలో మనకి అనుకున్న 2 రూమ్లు స్లాబ్తోనే అయిపోతుంది అనుకున్నాం అనమాట. 2 రూమ్లు స్లాబ్తోనే అయిపోతుంది అనుకున్నాం మేము. అది స్టార్ట్ చేసి కొంచెంగా పెద్దగా ప్లానింగ్ అయిపోయింది అనమాట. 250 గజాలలోనో ఏమో తీసుకున్నాము స్లాబ్ ఏరియా మొత్తం వచ్చేసి. ఆ ప్లేస్ అంతా ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి ఎంతో ఉంటుంది అంతే అనుకుంటున్నాను అనమాట. ఇంకా 12 పిల్లర్లు వేసి స్టార్ట్ చేసినాము. చాలా హైట్ వచ్చేసింది అనమాట. చాలా హైట్ వస్తే ఇంత హైటా అని చెప్పి ఇంకా అందరూ ఊర్లో వాళ్ళు కూడా పెద్ద గుంత అసలు ఎందుకు కడుతున్నారు అన్న వాళ్ళందరూ షాక్ అయిపోయేటంత హైట్ అయిపోయింది అనమాట. గుంతల్లో పిల్లర్స్ వచ్చేసరికి ఇంత హైట్ వేసిండో అనుకున్నారు. అందులో ఒకరు చుట్టాలు ఉంటారు కదా మా ఆయన, వాళ్ళు వచ్చి ఇంత హైట్ వేసినావు, మీ ముందు ప్లేస్ నుంచి పోవడానికి రాదు, ఆ డిస్టర్బెన్స్ అవుతుంది చూసుకో అని చెప్పి అది ఇది చెప్పేసరికి మా ఆయన మైండ్, వాళ్ళు చెప్పింది అప్పుడు అంతా తెలియలేదు కాబట్టి ఇంకా వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ అక్కొక ఆమె వచ్చి ఇల్లుని చూడాలి కానీ ఊరుని చూడొద్దు అనింది. ఇంకా ఆమె అయితే ఇప్పుడు నేను అనలేదు, ఇంకా ఆమె కూడా తీసే పిల్లర్లు అని చెప్పి అందరూ చెప్పడంతో మా ఆయన 3 ఫీట్ల పిల్లర్స్ని కిందకి పగలగొట్టేసారు అనమాట. చాలా బాధ అయింది. నేనైతే బాగా గొడవ పెట్టుకున్నా, వద్దు అంటే నాకు హైట్ గురించి తెలియదు అప్పుడు, లేకపోతే పక్క అస్సలు ఎంత గొడవైనా పగలగొట్టనిచ్చేదాన్ని కాదు. హైట్ గురించి తెలియదు కానీ చేసిన పని డిస్టర్బ్ చేయొద్దు అని గొడవ పెట్టుకున్నాను అనమాట. అన్ని పిల్లర్స్ పగలగొడతారా 12 పిల్లర్స్ అని. అయినా సరే మా ఆయన పగలగొట్టేసిండు వాళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు రోడ్డు కంటే డౌన్ అయిపోయింది, ఎందుకంటే ముందంతా పెద్ద గుంతనే ఇంకా అంతా నింపేసేసరికి అదంతా చిన్నగా అయిపోయింది అనమాట. ఆ రకంగా అయితే మొత్తం డిస్టర్బెన్స్ జరిగి మొత్తానికి మేమంతా ఫిల్ చేసేసరికి కిందికే అనిపిస్తుంది. ఇప్పుడు అది కిందికి అయిందని చెప్పి గొడవ పడితే మళ్ళీ పైనది కూడా వేసినాము. 2 రూములు ఇక్కడ మేము అనుకున్నది 2 రూమ్లు, అట్లాంటిది ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయిందనమాట ఇల్లు. అనుకోలేదు మేము కూడా. కింద పిల్లర్స్ పగలగొట్టేటప్పుడు చాలా గొడవ పెట్టుకున్నాం ఆయనతోని, చేసిన పని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి.
అయినా సరే వినలే. ఇంకా పక్కన వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ చేసిండ్రు అనమాట ఆయనకి. నేను చెప్తే వినలేడు, పైన వేయాలి డౌన్ అయిపోతుంది అంటే వినలే. పక్కన వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ చేసిరు అనమాట. మాకంటే హైట్ లేపిండ్రు, ప్లేస్ లేదని తెలిసినా వాళ్ళు హైట్ లేపేసరికి బాధ అనిపించి ఆయనే పైన వేసేసిండు అనమాట. ఆ రకంగా అయితే మేము ఇల్లు స్టార్ట్ చేసినాము. ఇట్లా మాలాగా చాలామంది కష్టపడి ఉంటారు అని చెప్పి ఈ వీడియోకి అసలు ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నా నేను. ఇంకా మా కష్టాల గురించి చెప్తున్నా అనమాట. ఈ వీడియోని ఎందుకు డిలీట్ చేయడం, నా ఛానల్ ఉంది, యూట్యూబ్ నాకు లైఫ్ ఇచ్చింది, నేను ప్రతిదీ దీంట్లో షేర్ చేసుకోవాలి అనుకున్నా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా ఒపీనియన్, నా ఛానల్ నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అసలు ఎట్లా తీసుకున్నాను చూడు వీడియో, పిల్లలు తీసిండ్రు అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం, ఎవరి గొడవ లేదు. మమ్మల్ని అసలు ఇంట్లోనే ఉండనివ్వద్దు, వీళ్ళని టార్చర్ పెట్టి బయటికి పంపించాలి అనుకున్న వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మేము ఇల్లు అయితే కట్టుకున్నాం. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేరు. అదే అంటారు కదా, చెడపకురా చెడేవు అని చెప్పి. మనకి ఇల్లే లేకుండా చేయాలి అనుకుంటే ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నామని హ్యాపీగా ఉంది. కొంచెం అప్పులైనాయి, కష్టమైందనమాట. ఎందుకంటే మాకున్న బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్ కదా, ఏదో చిన్నగా అనుకొని అది కొంచెం ఈ జనాలు ఎట్లుంటారు, ఒకరు ఇట్లా ఒకరు అట్లా, అది ఇంత పెద్దగా అయిపోయిందనమాట. ఒకరు డిస్టర్బ్ చేయడం, ఒక్కొక్కరు ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. మమ్మల్ని ఎంతమంది మోసం చేసినా మేమైతే అందరికీ మంచిగా చేసినాం, ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి దేవుడు అనేటోడు మాకు మంచి చేసిండు అనుకుంటాం. ఎవరికి అన్యాయం చేయలే. ఒకరిని డబ్బులు ముంచాలి, ఒకరిని నాశనం చేయాలి, వాళ్ళది అన్నదమ్ముళ్ళది రాక్కొని తినాలి అని మోసం చేయాలి అనే మెంటాలిటీ లేదు. అది ఉండుంటేనా మేము ఎప్పుడో డెవలప్ అయ్యేవాళ్ళం. కానీ డెవలప్ అయిన అట్లాంటి వాళ్ళు మోసం చేసి తీసుకున్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఏదో ఒక రోగాలు వచ్చి ఏదో అయితే వాళ్ళు అనుభవిస్తారని నేను అనుకుంటున్నా. చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరైనా అంతే కదా, మంచిగా చూసుకున్న వాళ్ళని మోసం చేయొద్దు అని నా ఉద్దేశం. మీరేమంటారు? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇలాంటి జీవితాన్ని ఫేస్ చేశారు అంటే, ఇంట్లో వాళ్ళు అత్తలు ఇట్లాంటి టార్చర్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే ఎవరు పడర్లే, కానీ ఒకప్పుడు అన్ని బాధలు కష్టాలు అనుభవించిన వాళ్ళే ఉంటారు. అప్పుడు వాళ్ళంతా అట్లా డిమాండ్ చేసేవాళ్ళు, అత్తలు అని. ఇట్లా మన తోటి కోడళ్ళు కూడా అంతే అన్నమాట. అందుకే నా బాధని చెప్పుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. రోజు పెట్టనులే, కానీ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ.